హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ గ్రూప్, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాను. ఖచ్చితంగా అయితే కాల్ చేయండి డౌట్స్ ఉంటే. సో ఇక ముందుగా అయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. సో ఇందులో వచ్చేసరికి చాలామంది స్టూడెంట్స్ అడుగుతూ ఉన్నారు, JNTH 4-2 బీటెక్ బీఫార్మసీ అడ్వాన్స్ సప్లీ పేపర్ వాల్యుయేషన్ స్టార్ట్ అయిందా, పేపర్ వాల్యుయేషన్ స్టార్ట్ అయిపోతే మార్క్స్ ఎంట్రీ ఎప్పుడు అవుతుంది, రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. దాని గురించి అయితే చెప్పబోతున్నాను అనమాట. సో ముందుగా అయితే ఇక డిస్క్రిప్షన్లో ఉన్న తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఛానల్ కానివ్వండి, సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్ ఛానల్ ఏదైతే డేటా సైన్స్ కోర్స్ నడుస్తుందో ఇవి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఉపయోగపడతాయి. ఇక టాపిక్లో వెళితే ముందు JNTH 4-2 బీటెక్ బీఫార్మసీ అడ్వాన్స్ సప్లీ పేపర్ వాల్యుయేషన్ గురించి మాట్లాడుకుంటే, బీటెక్ వచ్చేసరికి R18 వాళ్ళు ఉన్నారు, R16 వాళ్ళు ఉన్నారు, R15 వాళ్ళు ఉన్నారు, R13 వాళ్ళు ఉన్నారు. బీఫార్మసీకి వచ్చేసరికి R17 వాళ్ళు ఉన్నారు, R16 వాళ్ళు ఉన్నారు, R15 వాళ్ళు ఉన్నారు, R13 వాళ్ళు ఉన్నారు. పేపర్ వాల్యుయేషన్ అయితే ఆన్లైన్లో ఆఫ్లైన్లో స్టార్ట్ అయిపోయింది 2-1, 2-2తో పాటు. అయితే మీకున్నదల్లా 3 సబ్జెక్టులే కాబట్టి పేపర్ వాల్యుయేషను ఈ వీక్ కంప్లీట్ అయిపోతే, ఈ వీక్ కూడా కాదు, ఇంకా 2-3 రోజుల్లో నాకు తెలిసి అయితే ఈ పేపర్ వాల్యుయేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. కంప్లీట్ అయిపోయిన తర్వాత మార్క్స్ ఎంట్రీ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అది షురూ అవుతుంది అనమాట. అయితే మీకు సప్లీకి వచ్చేసరికి CBT ఎగ్జామ్స్ ఉండవు కాబట్టి, సో ఈ మార్క్స్ ఎంట్రింగ్ ప్రాసెస్ అన్నీ కూడా 2-3 రోజుల్లో 3 సబ్జెక్టులే కాబట్టి అయిపోతే తక్కువ మంది ఉంటారు కాబట్టి, సో నాకు తెలిసి ఇంకొక కరెక్ట్గా 10 days లోపే మీకు 4-2 బీటెక్ బీఫార్మసీ రిజల్ట్స్ అయితే డిక్లేర్ అవ్వడానికి అయితే మ్యాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా 4-2 బీటెక్ బీఫార్మసీ అడ్వాన్స్ సప్లీ రిజల్ట్స్ 10 డేస్లోనే 15 డేస్లోనే ఇచ్చారు, త్వరగానే ఇచ్చారు, అన్నిటికన్నా ముందుగానే. అయితే ఇక పేపర్ వాల్యుయేషన్ ఎలా జరుగుతుందంటే, పేపర్ వాల్యుయేషన్ వచ్చేసరికి 4-2 బీటెక్ బీఫార్మసీ అడ్వాన్స్ సప్లీ మాత్రం కొంచెం స్ట్రిక్ట్గానే జరుగుతుందండి, రెగ్యులర్ లాగా కాదు. రెగ్యులర్లో వచ్చేసరికి ఏంటంటే స్ట్రిక్ట్గా లూజ్గా జరిగినప్పుడు కూడా స్టూడెంట్స్ ప్రాజెక్ట్ పని మీద ఉండటం వల్ల ఈ సబ్జెక్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేయరు అనమాట. అందుకని చెప్పేసి దీన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల అది సబ్జెక్టులు మిగిలిపోవడం జరిగింది. ఈసారి మాత్రం 4-2 బీటెక్ బీఫార్మసీలో పేపర్ వాల్యుయేషన్ స్ట్రిక్ట్గా జరిగినప్పటికి కూడా మీరైతే చదువుకొని రాస్తారు కాబట్టి, ఎందుకంటే ప్రాజెక్ట్ పని, థీసిస్ పని అవన్నీ ఉండవు కాబట్టి, బుక్ వర్క్ ఏమి ఉండదు కాబట్టి, సో ఖచ్చితంగా అయితే మీరందరూ పాస్ అయిపోతారనమాట. ఇంకా చాలామంది అడుగుతున్నారు, ఈ అయిన తర్వాత ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఈ ఎలిజిబిలిటీ లిస్ట్ ఇవన్నీ వస్తాయి, వీటి గురించి నేను అప్డేట్ ఇస్తాను. అయితే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కాల్ మీ ఫోర్ యాప్లో అయితే ఖచ్చితంగా అయితే మీరు కాల్ చేయండి. ఐ విష్ ఆల్ ది బెస్ట్. రిజల్ట్స్ వచ్చిన తర్వాత పోల్ కండక్ట్ చేస్తాను, వీడియో కూడా పెడతాను. థ్యాంక్ యూ సో మచ్.